హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఫైనల్గా రాఖీ వ్లాగ్ అయితే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇయర్ రాఖీకి అయితే నేను లక్కీగా వైజాగ్లోనే ఉన్నాను. సో తమ్ముడికి కట్టే ఛాన్స్ వచ్చిందనమాట. అండ్ ఆ రోజు రాఖీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా బ్లింకిట్లో ఆర్డర్ చేసేసింది రోహిణి. సో రాఖీస్, గులాబ్ జామున్, ఇంకా కొన్ని చాక్లెట్స్, వాటితో పాటు ఏదో ఒక గిఫ్ట్ కార్డ్ వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం రాఖీ కట్టేటప్పుడు కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. స్వీట్, అక్షింతలు, కుంకుమ, ఇంకా రాఖీస్. ఇంకా కొంతమంది ట్రెడిషన్స్లో బ్రదర్స్కి హారతి కూడా ఇస్తారు. బట్ మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు హారతి ఇవ్వలేదన్నమాట. స్వీట్ పెట్టేసి బొట్టు పెట్టి రాఖీ కట్టేస్తాం. ఇంకా నేను పెద్దదాన్ని కదా, తమ్ముడికి కొంచెం ఆశీర్వాదం ఇస్తా అనమాట. అండ్ చెల్లి అయితే తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. సో ఈ ట్రెడిషన్ అయితే మేము ఫాలో అవుతాం. అండ్ ఇక్కడ చూసేయండి మా రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగిందో. అండ్ ఇక్కడ రాఖీ కడుతూ నేను మా తమ్ముడికి ఏం చెప్తున్నానంటే, సో ఇయర్ రాఖీ కడుతున్నాను కదా, నెక్స్ట్ ఇయర్ నేను రాఖీ కట్టే టైం కల్లా నువ్వు ఒక గోల్డ్ బ్రాస్లెట్, గోల్డ్ రింగ్ ఆర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అంత గిఫ్ట్ ఇచ్చే అంత సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి నేను విష్ చేస్తూ ఆశీర్వదించాను అనమాట. అంతే కదా, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయిన దాంట్లో మనకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, అంతే కదా. అండ్ ఇంకా తెలియకుండానే చాలా పెద్దవాళ్ళం అయిపోయాము అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే. సో చిన్నప్పుడైతే చాలా బాగుండేది, కొట్టుకునే వాళ్ళం, కలిసిపోయే వాళ్ళం. బట్ నాకన్నా ఎక్కువ అయితే కూడా మా చెల్లి, తమ్ముడు ఇద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, రోహిణి, హరి, ఇద్దరు కూడా చాలా కొట్టుకునే వాళ్ళు ఇద్దరు. ఇప్పటికి కూడా ఇద్దరికి అస్సలు పడదు. మా మమ్మీ వాళ్ళిద్దరిని అత్త కోడళ్ళు అంటుంటుంది అనమాట. సో ఎంత కొట్టుకుంటారో, మళ్ళీ ఇన్నర్గా అంత లవ్ ఉంటుంది కూడా. ఒకరినొకరు ఏమన్నా అంటే మరీ ఒప్పుకోరు అసలు. రోజు 3 పూటలు మంచి తినేటా సో అలా ఫైనల్గా మా మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్తో అయిపోయింది రాఖీ కట్టడం. అండ్ ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అప్పుడే ఇంకా సూర్య గారు వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. సో ఇంకా వెళ్ళే దారిలో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ ఉంటాడు. సో వాడికి కూడా రాఖీ కట్టాలి. ఎందుకులే ఏం టైం పాస్, గట్టి రాఖీ కట్టు ముందు ఏదో ఒకటి చేద్దాం ముందు. అది ఆల్రెడీ 2 వేసావు కదా రాఖీలు చేతికి. అరే దీన్ని చూసారా, స్వీట్ అక్షంతలా బియ్యం గింజలు స్వీట్ కదా అక్షంతలు. ఇటు నిజంగా దాన్ని పెట్టేస్తాను. ఇటు అండ్ చెప్పాను కదా, రాఖీ కట్టాను కదా, తన పేరు సంతోష్ అని, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా అన్నట్టు. సో మా తమ్ముడు ఇంకా సంతోష్ ఇద్దరు చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి కూడా క్లాస్మేట్స్ అనమాట. అప్పటి నుంచి ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు, ఇంకా ఓన్ బ్రదర్ లాగే అన్నట్టు. అండ్ ఇంకా ఇదే మన వైజాగ్ క్రికెట్ స్టేడియం అనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, సో వైజాగ్లో లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. సో వైజాగ్ క్రికెట్ స్టేడియం అదే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం. అండ్ ఇంకా అయితే మేము కార్లో వెళ్తున్నాం కదా, కార్ ఏదో రిపేర్ ఉంటే హరి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా హరి వాళ్ళ బైక్ మేము వేసుకెళ్తున్నాం.
అండ్ అక్కడ కాలేజ్ చూపిస్తున్నా కదా, సాంకేతిక విద్యా పరిషత్, అది మా హస్బెండ్ వాళ్ళ బీటెక్ కాలేజ్ అనమాట. చూడు, స్మైల్ స్మైల్ స్మైల్. అండ్ అయితే వచ్చేసాం అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ బాబుని చూపించాను కదా, వాడి పేరు వేదాంశ్, మా పెద్దత్తమ్మ వాళ్ళ మనవడు అనమాట. అంటే ఇక్కడ ఫ్రేమ్లో ఉంది కదా బ్రౌన్ కలర్ డ్రెస్, శ్వేత వాళ్ళ చిన్న బాబు. అండ్ ఇక్కడ సూర్య గారికి అయితే రాధక్క ఇంకా శ్వేత ఇద్దరు కూడా రాఖీ కట్టేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత రాఖీ కడుతున్నారంట సూర్య గారికి. ఎందుకంటే సూర్య గారు బిఫోర్ మ్యారేజ్ ఢిల్లీలో జాబ్ చేశారనమాట ఒక 2 years. సో 2 years కూడా కట్టడం అవ్వలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్లో జాబ్, ఇంకా అలా కూడా కట్టడం అవ్వలేదంట. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఫైనల్గా రాఖీ టైంలో వైజాగ్లో ఉండడం, సో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయిందనమాట. అండ్ ఇక్కడ శ్వేత అని చెప్పాను కదా, తనే శ్వేత. మాకు అప్పుడప్పుడు కనిపించు, మమ్మల్ని గుర్తు పెట్టుకో, రామేడి ఉన్నాడా? అండ్ ఇంకా రాఖీ కట్టడం అది అయిపోయాక అందరం అయితే టెర్రస్ పైకి వెళ్ళిపోయాం, ఈవినింగ్ చల్లగా ఉంటుందని. అండ్ ఇంకా పైన అయితే రామ్ ఇలా సూర్య గారితో ఆడేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు కదా బాబు, తన పేరు రామ్, తను శ్వేత వాళ్ళ పెద్దబ్బాయి అనమాట. అండ్ ఇక్కడ మేడ పైన చూసారా, ఇది మా అత్తమ్మ మినీ గార్డెన్. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్, ఇంకా ఏవో అన్ని మొక్కలు ఉంటాయి. సో ఇలా అన్ని మేడ పైన పెట్టుకుంటూ ఉంటారనమాట అత్తమ్మ. హాయ్ హాయ్ చెప్పు. ఎంత బాగా కూర్చున్నావురా మా అమ్మ పట్టు మీద, బాగున్నావు. సో ఇంకా అలా కొంత టైం ఇంట్లో అందరితో స్పెండ్ చేసి, అండ్ ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే అరౌండ్ ఒక 7-7:30 అవుతుంది. సో ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆర్కే బీచ్ వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ అని. సో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్తో మంచిగా చిట్ చాట్ చేసుకోవడానికి, కొంచెంసేపు అలా రిలాక్సింగ్గా వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫేస్ కవర్ చేసుకున్నారు కదా, తను ప్రసన్న అన్నయ్య, ఆల్రెడీ మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటారు. అండ్ ఎస్ చూపించొద్దు అని కొంచెం సిగ్గుపడుతున్నారనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ విక్టరీ ఎట్ సీ, ఇది కూడా మనం ఆర్కే బీచ్లో చూడొచ్చు. అది కూడా ఒక ఫేమస్ మాన్యుమెంట్ అనుకోండి. అండ్ ఇక్కడ బీచ్లో మూన్ చూసారా ఎంత బాగుందో, మూన్ ఇంకా బీచ్, ఎస్పెషల్లీ వైజాగ్ బీచ్ ఈవినింగ్ టైం చాలా మంచి డెడ్లీ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వైజాగ్ బీచ్ ఫేమస్ మురి మిక్చర్ అనమాట. బీచ్ వరకు వెళ్ళి మురి మిక్చర్ తినకపోతే ఎలా, తినాలి కదా. అండ్ ఇక్కడ మురి మిక్చర్ అయితే ఆ రోజు ఎంత యమ్మీగా ఉన్నదో, అస్సలు ఇలాంటి మురి మిక్చర్ మళ్ళీ నాకు హైదరాబాద్లో ఎక్కడ దొరకలేదు. 2 ఇచ్చారేంటి, 3 చెప్పలేదా? నాకు లేదు, అదేంటి మురి మిక్చర్ యమ్ యమ్ యమ్.
సో ఇంకా మా మురి మిక్చర్ పట్టుకొని కిందకి బీచ్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో బీచ్ చూస్తూ అక్కడ గట్టు మీద కూర్చొని మంచిగా చిట్ చాట్ చేస్తూ తినేసాము. అండ్ ఇక్కడ బీచ్ వైబ్స్ అన్నీ కూడా చాలా వైబ్రెంట్గా బాగా అనిపిస్తుంటుంది. అండ్ ఎస్, చాలాసార్లు చెప్పాను బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ మోర్ దెన్ ఆర్కే బీచ్ నాకు మా ఇంటి దగ్గర ఉన్న తెన్నేటి పార్క్ అంటే చాలా ఇష్టం. తెన్నేటి పార్క్ బీచ్ చాలా ఇంకా న్యాచురల్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఇంకా బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళేదారిలో ఎప్పుడు కూడా మేము ఒక జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగుతాం. అక్కడ మాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా అక్కడ ఆగి జ్యూస్ తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. సో దాట్స్ అబౌట్ అవర్ రాఖీ వ్లాగ్. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే అయితే డెఫినెట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అటాచ్ చేస్తాను, చూసేయండి.